వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం నరసింహులపేట గ్రామంలో స్థానిక సంస్థలలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి చెర్మిళ్ల గణేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. యువకుడిగా గ్రామ సమస్యలపై అవగాహన కలిగి ఉన్న గణేష్ ఒక్కసారి అవకాశం కల్పిస్తే నరసింహులపేట గ్రామంలోని మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సైడ్ డ్రైనేజీ కాలువలు మెరుగుపరిచి శ్మశాన వాటికకు అంతిమ యాత్ర రథం, గ్రామ ప్రజలకు ఉచిత తాగునీటి వాటర్ ప్లాంట్, పంట పండించే అన్నదాతలకు పెద్ద చెరువులోకి SRSP కాలువ, శాశ్వత గ్రంథాలయం, 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఓపెన్ జిమ్ల లాంటి ఏర్పాటు చేసి గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజలు ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా గణేష్ కిసాన్ పరివార్ అధినేత యువ దళపతి నానావత్ భూపాల్ నాయక్ ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గణేష్ ను భారీ మెజారిటీతో గెలిపించడానికి గ్రామస్తులు ఓటర్లు సిద్ధంగా ఉన్నట్లు గ్రామంలో ప్రచారం జోరు అందుకుంది. క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి ఒక్కసారి అవకాశం కల్పించాలని స్వతంత్ర అభ్యర్థి చెర్మిళ్ల గణేష్ గడప గడపకు ప్రచారం చేశారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రం నరసింహులపేట గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో SC రిజర్వ్డ్ కావడం వల్ల యువకుడిగా నా గ్రామ అభివృద్ధి నేనే చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. స్వతంత్ర అభ్యర్థిగా నేను ఒక 5 అంశాలతోని మీ ముందుకు వస్తున్నాను. మా ఊర్లో ఏదైతే శ్మశాన వాటిక ఉందో దానికి అంతిమ యాత్ర రథం ఇవ్వాలనుకుంటున్నాను. దాంతోపాటు ఉచిత వాటర్ ప్లాంట్ సౌకర్యం కల్పించాలనుకుంటున్నాను. దాంతోపాటు యువకులకు ఓపెన్ జిమ్, శాశ్వత గ్రంథాలయం నిర్మించాలనుకుంటున్నాను. దీంతో పాటు ప్రధానంగా మాకు ఒక ప్రాథమిక వైద్య కేంద్రాలు లేవు. 150 పడకల ఆసుపత్రి ఇంతవరకు అమలు కాలేదు. దాన్ని కూడా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాను. దాంతోపాటు ప్రధానంగా మేము ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడలేక కోతుల బెడతతోని ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఫస్ట్ నేను సర్పంచ్గా గెలిచిన మొట్టమొదటి చేసే పని కోతులని నిర్మూలించడమే. నా హామీలు కనుక నచ్చితే నాకు ఓటు వేసి గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్కసారి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం కల్పించండి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TJ24 TV.